ఈ వార్త అయిపోయింది, ఈ వార్త మొదలు అయిపోయింది. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగాల మా ముసలి మోతవన్నీ పిలుద్దాం. ఓ తాత, ఏం చేస్తున్నావే? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఆనాటి రోజులను, ఆనాటి ఉద్యమాలను, ఆనాటి పోరాటాలను తలుసుకుంటేనైతే అబ్బో శరీరం మీద రోమాలు నిక్కబడతానే అనుకోరి. యావత్తు దేశం అంతా ఇటు దిక్కే చూసేటట్టు ప్రతి తెలంగాణ పౌరుడు అదును పోతే దొరకదు, ఇదే అసలైన అదును అన్నట్టు పచ్చిన పట్టు ఇడవకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. ఆ రోజులు, ఆ పోరాట పటిమ తలుసుకుంటేనే. అవునే తాత, ఆనాటి రోజులను తలుచుకుంటే గుండె బరువనిపిస్తుంటదే. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు, ఎంతో మంది కళాకారులు, నాయకుల పోరాటాల ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. జనాలందరూ పనులన్నీ బంధు పెట్టి సకల జనుల సమ్మె అని మొదలుపెట్టి ఇదే అదునురా, ఇడిచి పెడితే మళ్ళీ సచ్చేదాకా తెలంగాణను సాధించలేమురా అన్నట్టు పచ్చిన పట్టు ఇడవకుండా అందరాకం కలిసికట్టుగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. ఆనాటి రోజులను తలుసుకుంటే మనసంతా పులకించిపోతుంది. రోడ్ల మీద వంట వార్పని, కుల సంఘాల సమ్మెలని అందరాకం ఒకటై నడుం గట్టి నలిచిండు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఇచ్చేది ఉంటే కరెంటు లేక సింహ చీకట్లు అలుముకుంటాయి అని అన్నారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారు అని అన్నారు. నీళ్లు లేక అల్లాడతారు అని అన్నారు. కానీ ఏమున్నదిరా తెలంగాణలో అన్న కాళ్ళ నుంచి మొదలు పెడితే ఏమైందిరా నా తెలంగాణకు, కోటి రత్నాల వీణరా నా తెలంగాణ అని చెప్పుకునే అంత స్థాయికి ఎదిగింది తెలంగాణమా. పోరాట వీరులారా, మీ అందరికి చేతులెత్తి శతకోటి వందనాలు. అవునే తాత, ఆనాటి నాయకుల మాటలకు ధీటుగా నిలుస్తున్నది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం. విడిపోయినా కలిసి ఉంటున్న ఈ తెలుగు జాతి బిడ్డలందరిని చూస్తుంటే మనసు పులకించిపోతుంది. కానీ వీళ్ళను పాలిస్తున్న రాజకీయ నాయకుల మాటలు వింటంటేనే కడుపు రగిలిపోతుంది. వీళ్ళ పబ్బం కోసం జనాలను రెచ్చగొచ్చే మాటలు మాట్లాడే నాయకులను అసలు దేంతోటి గడగాలను అర్థమైతలేదు అంచనో అసలు మాటలు మాట్లాడతాళ్ళు. అవునే, ఈ నడుమ ఈ మాటలు బాగా వినబడుతున్నాయి. మరి అట్లా మాట్లాడి ఏం సంపాదించాలనుకుంటున్నారో ఈ నాయకులు గాని నాకైతే అర్థమైతలేదే. ఒకడేమో తెలంగాణ అనేది డిస్కనరీనే లేదు అని అంటాడు. ఇంకొక ఆయన ఏమో మమ్మల్ని కట్టుబట్టలతోటి ఎల్లగొచ్చిళ్ళు, కనీసం మేము కూర్చుందాం అన్న కుర్చీ కూడా గతి లేకుండా అయిపోయింది అని అంటాడు. ఇంకో పెద్ద మనిషి ఏమో తెలంగాణ ఏర్పాటు అనే పదం వినబడంగానే నేను 11 రోజులు బువ్వ బుగ్గి మానేసి ఉప్పుడు ఉపాసం పన్నా అని అంటాడు. అసలు ఇడిపోయి అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉంటున్న ఈ కాలంలో ఇసొంటి మాటలు మాట్లాడాలని వీళ్ళు ఎందుకు అనుకుంటారో, ఏం సాధించాలని అనుకుంటారో నాకు అసలు అర్థమైతలేదు అంచనో. ఇంకేమున్నదే, ఓట్లు సంపాదించుకునేటందుకే అని అర్థమైతేనే ఉండే. ఈ కాలంలో జరుగుతున్న రాజకీయం కూడా గదే కదా. కులాన్ని అడ్డం పెట్టుకోనో, మతాన్ని అడ్డం పెట్టుకోనో, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకోనో రెచ్చగొడుతూనే కదా జనాలు రెచ్చిపోతారు, 4 ఓట్లు రాలితే అని వాళ్ళ ఆలోచన. అది ఆ కాలంలో సాగింది కావచ్చు, కానీ ఇప్పుడున్న జనాలు అన్ని తీర్ల ముచ్చట్లు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లనే అర్థం చేసుకుంటాళ్ళు. మనం రాష్ట్రాలుగా విడిపోయినాం కావచ్చు, కానీ తెలుగు జాతి బిడ్డలుగా అందరం మనం కలిసిమెలిసే ఉండాలి కూడా. ఇది అందరికి మంచిది కూడా. ఆ సోయి లీడర్లకు కూడా ఉంటే మంచిగా ఉంటది. కానీ పాలించే నాయకులే లేని పంచాయతీలు మోపు చేస్తుంటే జనాలైనా ఏం చేస్తారు చెప్పు, వాళ్ళు కూడా రెచ్చిపోతారు. ఎంతో మంది కవుల, గాయకుల తూటాల సొంటి పాటలు, ఎంతో మంది నాయకుల తూటాల సొంటి మాటలతోటి జనాలను చైతన్యపరిస్తే 4 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. వట్టిగానే రాలే ఈ తెలంగాణ. అసొంటి తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, దాన్ని ఎట్లా మలుసుకోవాలి అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరికీ ఎరికే. ఎవరో నాయకులు వట్టిగానే రెచ్చిపోయే మాటలు అంటారని చెప్పేసి రెచ్చిపోయి బట్టలు చింపుకునే జనాలు ఇక్కడ ఎవ్వరు లేరు. బాగా ఆలోచన చేస్తారు, అన్ని తీర్ల ఆలోచనతోటే ముందరికి పోతారు. అదంతా మాకెరికే. సరే గాని మన ఊళ్ళో ఎట్లా జరిగిందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము? మస్తు సంబరంగా జరిగింది. పొద్దుగానే ఊళ్ళో చదువుకునే పొలగాళ్ళు, ఇక ముసలోళ్ళు, ముత్తుకోళ్ళు అందరు రకం సర్కారు బడికాడికి పోతే అక్కడ 3 రంగుల జెండాను ఎగిరేసిళ్ళు. ఇక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు రకం వచ్చి ఆనాటి జ్ఞాపకాలను అన్నీ చెప్తాంటే ఇక చూసిన జనాలు, వచ్చిన జనాలు అందరూ మస్తు మురిసిపోయారు.
కానీ ఈ ఎండ చేయబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ అల్ల సారు పురాగా మాట్లాడకుండా ఉపన్యాసాన్ని నడుమాత్రాన్ని ఆపేసిండే. ఈ ఎండలు పాడుగాను మరి ఎంతగానం కొడతానే ఏమైనా భరించేటట్టు ఉన్నాయా? అరే రోహిణి కార్యక్రమం వాన పడాలే పిల్ల, మళ్ళా మురుక చీరత్తాంది, ఒక్క వాన దిక్కు లేదా? గిట్ల అయితే ఏంది అసలు? 7 కాలం అవుతుందో లేకపోతే సర్కారు మాటల లెక్కనే నడవంతరాన్ని ఆగం చేస్తుందో ఏమో. ఈ 7 వానలు బాగానే ఉన్నాయని అంటున్నారే వాతావరణ శాఖలు. కాకపోతే జరంతా ఆశంగా వచ్చేటట్టున్నాయి. పడాల్సిన వాన జీవితకాలం ఆలస్యం అన్నట్టు ఇప్పటి వరకు మేము శనిచేసి లేచి 1 నెల రోజులు చిల్లర అవుతుంది. వాటికి నీళ్లు లేవా, నిప్పులు లేవా? ఈ 4 రోజులలో వర్షాలు పడకపోయినాయి అనుకో, మళ్ళీ గొడ్డుగోద పాలే అయిపోతుంది. ఇప్పటిదాకా ఎండకు ఎండి ఎర్రగాలు పడతాను. ఏ ఆఖరికత్తే ఆ శనిచేసేళ్ళు. నీ అవ్వ, నీకు ఎండాకాలం ఎండ కొట్టొద్దు, ఆనకాలంలో వాన కొట్టొద్దు, చలికాలంలో చలి పెట్టొద్దు అంటే ఎట్లనే తాత? అమ్మలాడి దేని మోతాదులో అది ఉంటే మంచిగుంటది, అతి చేస్తే అనర్థం అవుతుంది. కాలం కూడా గంతే. అంతేందుకు ఇప్పుడు లీడర్లనే చూడరాదు, వాళ్ళు మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడితే మంచిగుంటది. అచ్చిరాని మాటలు మాట్లాడితే జనాలు తీట్లతోటి కడిగిపోతారు. చూస్తలేమా, ఇంటలేమా? సరే గాని ఆఖరిదల్లా ఇంకేమన్నా చెప్పేది ఉన్నదా చెప్పు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎంతమంది గిట్టనోళ్ళు ఎన్ని తీర్ల మాటలు మాట్లాడినా, ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణత్యాగాలు, కేసీఆర్ సారు ఆమరణ నిరాహార దీక్ష, కవులు, గాయకులు, 4 కోట్ల మంది ప్రజల పట్టుదలతోటే ఈ తెలంగాణ నిర్మాణం అనేది సాధ్యమైంది. నిన్న మొన్నటి ఎవడో కొత్త బుచ్చపోడు ఏదో మాట్లాడినంత మాత్రాన ఆ నిజాన్ని ఎవ్వడు దాయలేడు. ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా, ఎన్ని తీర్ల రెచ్చగొట్టినా తెలుగు జాతి బిడ్డలందరూ కూడా అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటానా, ఉండాలని చెప్పేసి అని కూడా నేను ఆశిస్తానా. అందరికీ నమస్తే, జై తెలంగాణ. అవునే తాత, రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసానికి ఎన్నేషాలైనా ఎత్తారు, ఎన్ని కథలైనా వాడతారు. కానీ ప్రజలకు మాత్రం గవన్నిటితోటి అవసరమే లేదు. అందుకే 2 రాష్ట్రాలు ఏర్పాటయ్యి 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఒక్క కాడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఏ చిన్న గడబిడలు జరగలేదు. రాజకీయ నాయకులే వాళ్ళ పబ్బం గడవాలని లేనిపోని కథలు పడుతుంటారు కాబట్టి జనాలు వాళ్ళ మాయలు వాడుకుంటా మంచిగా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ లెక్కనే కలిసి ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాలు సుతం అభివృద్ధిలో పోటీపడి దేశంలోనే తొలి 2 స్థానాలలో నిలవాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.